Hi everyone, today we will discuss about casting. Casting is a manufacturing process. It is a process of producing components and it involves pouring molten metal into a hollow cavity and allowing it to cool and solidify. The result product is called as casting. So casting is a manufacturing process. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్ని ప్రొడ్యూస్ చేస్తాం. కాంపోనెంట్లో ప్రొడ్యూస్ చేస్తాం అంటే ఇప్పుడు సపోజ్ మనం అల్యూమినియం కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే అల్యూమినియం మెటల్ని మోల్టన్ చేసి అంటే మెల్టన్ని ఫర్నెస్లో హీట్ చేసి దాన్ని లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ చేసిన మెటల్ని ఏం చేస్తామంటే మోల్టన్ మెటల్ని హాలో క్యావిటీలోకి పోరింగ్ చేయడాన్ని బట్టి పోరింగ్ చేసి కొంతసేపు కూల్ చేస్తే ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నది సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ అవుతుంది. అట్లా కన్వర్ట్ అయిన తర్వాత ప్రొడ్యూస్ అయిందని ఏమంటామంటే కాస్టింగ్ అంటాం. ఆ ప్రొడక్ట్ని కాస్టింగ్ అంటాం. సో కాస్టింగ్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో క్యాండిల్ని ఎట్లా తయారు చేస్తారు అంటే కాస్టింగ్లోనే ప్రొడ్యూస్ చేస్తారు. సో కాస్టింగ్ అనేది సూటబుల్ ఫర్ ది కాంపోనెంట్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ బై ద మిషనింగ్ ప్రాసెస్. మిషనింగ్ ప్రాసెస్లో కొన్ని కాంపోనెంట్స్ మనం తయారు చేయలేం. అటువంటి కాంపోనెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే కాస్టింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. Why we are using casting? They have many advantages. So advantage in casting is a simple, low cost and having an ability to produce heavy and complex shapes. So casting ఏంటంటే simple, low cost, ఎక్కువ heavy and complex shape ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. Casting shapes can be casting చేసిన తర్వాత casting shapes can be manufacturing machining process can be changed by the machining process. So cast చేయబడిన షేప్స్ అనేవి machining process చేసి చేంజెస్ చేయొచ్చు. This method produce the integral components. So integral components అంటే different shapes in one part. ఒక casting component లో different parts కూడా మనం manufacturing చేయొచ్చు. So disadvantage. So casting అనేది not gives the good surface finish. సో కాస్టింగ్ అయిన తర్వాత ప్రోడక్ట్ యొక్క ఫినిష్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హై. స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, యాక్యురసీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో కాస్టింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కాస్టింగ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో, ఏరోస్పేస్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ మెకానికల్ డివైస్ అండ్ కన్స్ట్రక్షన్ సప్లైస్. సో కాస్టింగ్ అనేవి వీటన్నిటిలో యూజ్ చేస్తాం. Next, different types of casting process. So sand casting, die casting, shell molding, central casting, investment casting, plaster casting. These are all 6 are so many casting processes are there. So we are discussing here 6 terms in casting. So diagram observe చేస్తే కొన్ని terms మనకు అర్థమవుతాయి. రైట్ సైడ్ నుంచి చూడండి. పోరింగ్ క్యాప్ ఏంటి అంటే సో మనం ఏదైతే ఇప్పుడు క్యాండిల్ రెడీ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ క్యాండిల్ని ఏం చేస్తాం ఫస్ట్ లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న క్యాండిల్ని పోరింగ్ క్యాప్లోని పోరింగ్ చేస్తాం. పోరింగ్ చేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది అంటే స్ప్రూలోకి వస్తుంది. ఆ స్ప్రూ నుండి ఎక్కడికి కవర్ అవుతుందంటే రన్నర్కి వెళ్తుంది. ఆ రన్నర్ నుండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే కోర్లోకి, మోల్డ్ క్యావిటీలోకి వెళ్తుంది. సో కోర్ అంటే ఏంటి అంటే ఒకవేళ మనకు ప్రొడ్యూస్ అయ్యే కాంపోనెంట్ని మనం కాస్టింగ్ అంటాం. ఆ కాంపోనెంట్లో అంటే ఆ కాస్టింగ్లో ఎటువంటి హోల్స్ కానీ ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే మనం ఏమి యూజ్ చేస్తామంటే కోర్ అనేదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సో ఆ మోల్టెన్ మెటల్ అనేది నెక్స్ట్ మోల్డ్ క్యావిటీలో ఉండి నెక్స్ట్ రైజర్ వరకు మూవ్ అవుతుంది. ఏమన్నా రైజర్ ఏంటి అంటే సో ఎక్సెస్ మెటల్ మనం పోరింగ్ చేసిన లేకపోతే ఎడిషనల్గా ఏమైనా గ్యాసెస్ ఇన్సైడ్ ఉన్న మోల్డ్ క్యావిటీలో అవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా స్పెషల్గా గ్యాస్ వెంట్ ఇచ్చింది చూడండి, ఆ గ్యాస్ వెంట్ ద్వారా గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో యాక్చువల్గా ఈ మొత్తం పోర్షన్ మనం ఏమంటామంటే మోల్డింగ్ బాక్స్ అంటాం. మోల్డింగ్ బాక్స్ అనేది 2 parts కలిగి ఉంటుంది. పైన పార్ట్ని ఏమంటామంటే కోక్ బాక్స్ అంటాం, కింద ఉన్న బాక్స్ ఏమో డ్రాగ్ బాక్స్ అంటాం. సో ఆ టర్మ్స్ ఏమంటే చూస్తున్నాం. మోల్డ్ అంటే ఏంటి, మనం
ఏదైతే కాస్టింగ్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నామో ఆ ప్రొడ్యూస్ చేయడం కోసం మనం శాండ్ని ప్రిపేర్ చేస్తాం. అట్లా ప్రిపేర్ చేసిన దాన్ని ఏమంటారంటే మోల్డ్ అంటారు. ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రిప్లికా ఆర్ ఫుల్ సైజ్ మోడల్ ఆఫ్ ఏ కాస్టింగ్ టు బి మేడ్. మనం ఏ కాంపోనెంట్ అయితే తయారు చేయాలనుకున్నామో, ఎట్లా తయారు చేయాలనుకున్నామో దాన్ని మనం ఫస్ట్ తయారు చేస్తాం, దాన్ని ప్యాటర్న్ అంటాం. సో ప్యాటర్న్ సైజ్ అనేది మనం తయారు చేసిన కాస్టింగ్ సైజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే కొన్ని ఎలివెన్సెస్ ఇస్తాం. సో మిషనింగ్ ఎలివెన్స్, ట్యాపరింగ్ ఎలివెన్స్, శ్రింకేజ్ ఎలివెన్స్, ఫినిషింగ్ ఎలివెన్స్. ఎందుకంటే కాస్టింగ్లో ప్రొడ్యూస్ అనేవి ప్రాపర్గా గుడ్ సర్ఫేస్ ఫినిష్ ఉండవు కాబట్టి కొన్ని ఎలివెన్సెస్ మనం ఇస్తాం. సో ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం జనరల్గా ఏంటంటే సాలిడ్ ప్యాటర్న్, స్ప్లిట్ ప్యాటర్న్ అనే టైప్స్ ఇచ్చేస్తూ ఉంటాం. సాలిడ్ ప్యాటర్న్ ఇంకో పేరు ఏంటంటే సింగిల్ పీస్ ప్యాటర్న్. స్ప్లిట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ 2 పార్ట్స్గా డివైడ్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మోల్డింగ్ బాక్స్. ప్రీవియస్ డయాగ్రామ్ చూసాం కదా, మోల్డింగ్ బాక్స్ కాంబినేషన్ ఆఫ్ ది కోప్ అండ్ డ్రాగ్. సో కోప్ అండ్ డ్రాగ్ అంటే ఏంటంటే, కోప్ అంటే ఏంటంటే సో యాక్చువల్గా మోల్డింగ్ బాక్స్ హ్యావింగ్ 2 parts. Upper part is called as a cope, lower part is called as a drag. Core అంటే ఏంటి? Core is a special purpose like a tool. సో కోర్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు అంటే శాండ్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. ఎందుకోసం అంటే హోల్స్ కానీ క్యావిటీస్ ఏమైనా కావస్తే కాస్టింగ్లో, దానికోసం కోర్ అనే దాన్ని చేస్తాడు. తర్వాత స్ప్రూ. ఇది ఎందుకోసం అంటే మనం పోరింగ్ క్యాప్లో నుండి మెటల్ పోర్ చేసిన తర్వాత అక్కడ నుండి పాస్ అవుతుంది. ఎక్కడికి పాస్ అవుతుందో రన్నర్కి అంటే పోరింగ్ క్యాప్కి రన్నర్కి ఇన్ బిట్వీన్ ఉండేదాన్ని స్ప్రూ అంట. నెక్స్ట్ పోరింగ్ క్యాప్ ఏంటి? మోల్టెన్ మెటల్ని పైన మనం పోర్ చేస్తాం కదా, అట్లా పోర్ చేయడం కోసం దాన్ని పోరింగ్ క్యాప్ అంటాం. అదేంటి లైక్ ఏ ఫన్నల్ లాగా ఉంటుంది ఆ షేప్. రన్నర్ ఏమవుతుంది? రన్నర్ ఎప్పుడైతే మనం మోల్టెన్ మెటల్ని పోర్ చేసామో, ఆ పోర్ చేసింది సో పోరింగ్ క్యాప్ నుంచి స్ప్రూ నుంచి రన్నర్కి ఫ్లో అయ్యి, రన్నర్ నుంచి ఎక్కడ ఫ్లో అవుతుందంటే గేట్స్ వరకు ఫ్లో అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్. గేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కనెక్టింగ్ మెంబర్ అలౌ ద మోల్టెన్ మెటల్. సో మోల్టెన్ మెటల్ని అలౌ చేసేదాన్ని మోల్టెన్ మెటల్ని అలౌ చేస్తుంది. ఎక్కడెక్కడికంటే రన్నర్ని మోల్డింగ్ క్యావిటీ మధ్య కనెక్ట్ చేసేదాన్ని గేట్ అంటారు. రైజర్ అనేది ఏంటి? రైజర్ ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఎక్సెస్ మన మోల్టెన్ మెటల్ ఏమన్నా ఎక్సెస్ ఉంటే దాన్ని ఎగ్జాస్ట్ చేయడం కోసం. ఇంకోటి ఏంటంటే గ్యాసెస్ ఏమైనా ఇన్సైడ్ మోల్డ్లో ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం, ఎగ్జాస్ట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని రైజర్ అంటాం. సో one of the type sand casting. So sand casting is also called as a sand molded casting. So mainly sand casting we are using sand. So where we are using sand casting, that special that area is we are called as a foundry. So sand is available cheaply. Okay. So in sand casting we are adding clay for bounding. We are adding water also, this sand and clay. There are 6 steps in this process. So actually 6 steps ఏంటంటే, ఫస్ట్ ప్యాటర్న్ని మనం ప్లేస్ చేస్తాం మోల్డ్. తర్వాత ఏంటంటే ఆ ప్యాటర్న్ ప్లేస్ వదిలేసి రిమైనింగ్ పోర్షన్ మొత్తం శాండ్తో ఫిల్ చేసిన తర్వాత ప్యాటర్న్ని రిమూవ్ చేసిన తర్వాత మోల్టెడ్ మెటల్ని రన్నర్లో ఆ పోరింగ్ క్యాప్లో నుండి పోరింగ్ చేస్తాం. పోరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే, ఆ పోరింగ్ చేసిన మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉంది. ఆ లిక్విడ్ స్టేట్లో నుండి అది సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ అవ్వడం కోసం ఏం చేస్తాం అంటే కూల్ చేస్తాం. తర్వాత ఆ శాండ్ మొత్తం బ్రేక్ చేసి క్యాస్ట్ని. సో డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో డయాగ్రామ్లో ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మోల్డింగ్ బాక్స్ 2 ఉంటాయి, డ్రాగ్ నెక్స్ట్ కోప్. సో డ్రాగ్ అంటే బాటమ్ ఉండేదాన్ని. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ప్యాటర్న్ తీసుకున్నాం, వుడెన్ ప్యాటర్న్ ఏంటంటే సాలిడ్ ప్యాటర్న్, అది స్ప్లిట్ ప్యాటర్న్ కాదు, అంటే సింగిల్ పీస్లా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వుడ్ ప్యాటర్న్ పెట్టేసి శాండ్తో మొత్తం ఫిలప్ చేసి ఆ పైన ఏం చేస్తామంటే బాటమ్ బోర్డ్తో కవర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే
ఆ డ్రాగ్ బాక్స్ని రివర్స్ చేసి ఏదైతే ప్యాటర్న్ పెట్టామో ఆ ప్యాటర్న్ తీసేసాం. ఇప్పుడు ఏం చేసామంటే ఆ డ్రాగ్ బాక్స్ పైన కోక్ బాక్స్ పెడతాం. ఆ కోక్ బాక్స్ ఏముంటాయి అంటే ఏమేమి 2 పార్ట్స్ ఉంటాయి, రన్నరు రైజర్ ఆ 2 ఉండేటివి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసి కోక్ బాక్స్ని డ్రాగ్ బాక్స్ని రెండింటిని జాయిన్ చేసాను టుగెదర్. 2 క్లాంప్స్ వేసి రెండింటిని జాయిన్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇట్లా షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్ మాకు అర్థమవుతుంది. మోల్టెన్ మెటల్ బ్లూ కలర్లో ఇండికేట్ చేసిన అట్లా మోల్టెన్ మెటల్ అనేది పోర్ చేయబడుతుంది. సో ఏంటి అడ్వాంటేజెస్ అంటే లార్జ్ కాంపోనెంట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు శాండ్ కాస్టింగ్లో. ఇదేంటంటే ఫెర్రస్ మెటల్, నాన్ ఫెర్రస్ మెటల్స్ కూడా యూజ్ అవుతుంది. సో కాస్ట్ అనేది అంటే పోస్ట్ కాస్టింగ్ టూలింగ్ బట్టి కాస్ట్ తక్కువ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ కెన్ డిఫికల్ట్. యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత సైజ్ అయితే ఇచ్చామో, ఎంత వెయిట్ ఇచ్చామో ఆ సైజెస్ యాక్యురేట్గా రావు, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో శాండ్ కాస్టింగ్లో ఏంటంటే లో డిగ్రీ ఆఫ్ యాక్యురసీ వచ్చింది. దానివల్ల ఇంకోటి ఏంటంటే సర్ఫేస్ ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉండదు. సో అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే గ్రీన్ శాండ్ మౌల్స్ అనేవి ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్కి స్మాల్ అండ్ మీడియం సైజ్ కాస్టింగ్ అంటే స్మాల్ అండ్ మీడియం సైజ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం యూజ్ చేస్తాం. అట్లానే డ్రై శాండ్ మౌల్స్ వచ్చేసరికేమో ఇంజిన్ సిలిండర్, రోల్స్, హౌసింగ్ ఆఫ్ రోలింగ్, గేర్ అండ్ మిషనరీ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మెథడ్స్ ఆఫ్ శాండింగ్ టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ శాండ్ మౌల్డింగ్ అంట. గ్రీన్ అనేది ఎందుకోసం ఇచ్చేస్తారంటే గ్రీన్ ఈజ్ నథింగ్ బట్ మాయిశ్చర్ ఇన్ శాండ్. గ్రీన్ ఈజ్ నాట్ రిఫర్ ఫర్ ద కలర్. సో డ్రై శాండ్ మీన్స్ the sand, when the metal is pouring, the sand is in dry condition. So drying is usually carried in an oven at 240 degrees centigrade. సో దీన్ని డ్రాగ్ బాక్స్ అంటాం. సో ప్యాటర్న్ని రివర్స్ చేసి పెట్టాం. ప్యాటర్న్ తర్వాత మొత్తం శాండ్తో ఫిల్ చేస్తాం. కంప్లీట్గా శాండ్ ఈస్ పోరింగ్. కంప్లీట్ డ్రాగ్ బాక్స్ మొత్తం కంప్లీట్గా శాండ్తో ఫిల్అప్ చేసిన తర్వాత ఆ డ్రాగ్ బాక్స్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ కోక్ బాక్స్ పెట్టి మళ్ళీ స్ప్లిట్ ప్యాటర్న్ అన్నాం కదా, రిమైనింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ని మ్యాచ్ చేసి మళ్ళీ ఈ పోర్షన్ మొత్తం కంప్లీట్గా పోరింగ్ చేస్తాం. ఆ రెండింటిని ఫిక్స్ చేసి పోరింగ్ చేస్తాం శాండ్తో కంప్లీట్గా. సో ఇప్పుడు కోక్ డ్రాగ్ బాక్స్ని డిఫరెంట్ చేసి ప్యాటర్న్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి కాస్టింగ్ ప్రోడక్ట్ అట్లా ప్రొడ్యూస్ అవుతుంది. ఒక సైడ్ ఏమో రన్నరు, ఒక సైడ్ ఏమో రైజర్ యూజ్ చేస్తాం. రైజర్ యూజ్ చేసి మోల్టెన్ మెటల్ పోర్ చేస్తే అది అట్లా మోల్టెన్ మెటల్ ఫామ్ అవుతుంది. కొంత టైం కూల్ చేసిన తర్వాత మనకి